ఎమ్మెల్సీ డ్రైవర్ అనంతబాబు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వీధి సుబ్రహ్మణ్యం సంబంధించిన కేసు విషయంలో అలాగే సాక్షులను బెదిరించారనే ఆరోపణల నేపథ్యంలోనే సర్పవరం పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసు ఆధారంగా ఇప్పటికే ఎమ్మెల్సీ అనంతబాబును అయితే పోలీసులు మరొకసారి అయితే అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. గత కొన్నాళ్ళ నుంచి కూడా తెలిసిందే ఎమ్మెల్సీ సంబంధించినటువంటి వీధి సుబ్రహ్మణ్యం డ్రైవర్ని కేసులో అతనైతే ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. ఇటీవల సిట్టు విచారణలో తన భార్య లక్ష్మీదుర్గను కూడా ఏటుగా చేర్చిన విషయం కూడా అందరికీ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి సాక్షులను అలాగే వాళ్ళకి సంబంధించిన సాక్షులను కూడా బెదిరించడమే కాకుండా వాళ్ళకి ₹1,00,000 డబ్బులు ఇచ్చి వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి సాక్ష్యాలు అనుకూలంగా చెప్పకపోతే బెదిరించారని కూడా ఎవరైతే ఇచ్చినటువంటి కేసు ఆధారంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో సర్పవరం పోలీసులు అయితే రంగంలో దిగారు. అలాగే గత కొన్ని రోజుల నుంచి కూడా అనంతబాబు అయితే అజ్ఞాతంలో ఉన్నారు. నిన్న ఎట్టకేలకు రాజమండ్రికి సంబంధించిన ఎస్సీ అట్రాసిటీ కేసుకు సంబంధించి ఇదే కేసుకు సంబంధించిన దాంట్లో వాయిదాకైతే అటెండ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే అనంతబాబుని అయితే రాజమండ్రి కోర్టు వద్ద అయితే అదుపులో తీసుకున్నారు. ఆ కోర్టు వద్ద పోలీసు అక్కడ ఏదైతే కోర్టు ప్రాంగణంలోనే అనంతబాబుకి అయితే నోటీసులు ఇచ్చి పోలీసులు అయితే అయితే అదుపులో తీసుకుని రాజమండ్రి నుంచి కాకినాడ సర్పవరం పోలీస్ అయితే రాత్రి అయితే తరలించారు. రాత్రి అంతా కూడా ఎమ్మెల్సీ అనంతబాబు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ప్రస్తుతం అతన్ని 24 గంటల లోపు తన కోర్టు ముందు సబ్మిట్ చేయవలసిన అవసరం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే ఈరోజు ఉదయం సర్పవరం పోలీస్ స్టేషన్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తన మెడికల్ టెస్టుల నిమిత్తం ఇప్పుడు వైద్య పరీక్షలు చేసి అనంతరం జిల్లా మెజిస్ట్రేట్ కోర్టుకు అయితే తరలించేందుకు ఇప్పుడు అంతా కూడా రంగం సిద్ధం చేశారు. అలాగే సర్పవరం పోలీస్ స్టేషన్ నుంచి ఎమ్మెల్సీ అనంతబాబుని అయితే ప్రస్తుతం అయితే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే ప్రస్తుతం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే ఏదైతే ఈ యొక్క కేసు అనంతబాబుకు సంబంధించిన ఎవరైతే ఎమ్మెల్సీ వీధి డ్రైవర్ సంబంధించిన కేసు ఎవరైతే ఉన్నారో అలాగే అరవ దుర్గాప్రసాద్, అరవ మణికంఠ, సవలం పవన్ కుమార్తో పాటు వెంకటేశ్వరు సర్పవరం పోలీసులను అయితే ఆశ్రయించారు. వాళ్ళకి ప్రాణహాని ఉందంటూ కూడా ఈ కేసుకు సంబంధించి ₹1,00,000 డబ్బులు ఇచ్చి అలా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అంతేకాకుండా బెదిరించారని కూడా వీళ్ళ ముగ్గురు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే అనంతబాబుతో పాటు మరో ముగ్గురు అయితే ఉన్నారు. అందులో ముఖ్యంగా చూసుకుంటే కడియాల చిన్నబాబుతో పాటు కడియాల సతీష్, మాగంటి రాబుపై కూడా కేసు అయితే నమోదైంది. ప్రస్తుతం అనంతబాబుని అదుపులో తీసుకున్నారు. మరొక ముగ్గురు కోసం అయితే పోలీసులు అయితే బృందాలుగా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అనంతబాబుని అయితే మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచేందుకు ప్రధానంగా తీసుకొచ్చారు. ఇప్పుడు ఏదైతే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి సర్పవరం పోలీసులు అయితే తీసుకుని వచ్చారు చూడొచ్చు. ఇప్పుడైతే ఏదైతే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డుకి అయితే అనంతబాబుని అయితే తీసుకుని వచ్చారు. వైద్య పరీక్షల అనంతరం కూడా అతన్ని తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ప్రస్తుతం అనంతబాబుని తీసుకుని వస్తున్నారు. అలాగే కోర్టులో హాజరుపరిచేందుకు అయితే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. చూడొచ్చు ఇప్పుడు అనంతబాబు ఇప్పుడైతే తరలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇప్పుడైతే వైద్య పరీక్షల అనంతరం కూడా అతన్ని తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం మొత్తం పోలీసుల మధ్య అనంతబాబుని అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పుడు లోపల తీసుకెళ్తున్నారు. చూద్దాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్పాలి సార్? ఏముంది, రాజకీయ కుట్ర ఏముంది. అన్యాయంగా ఇరికించారు, వేధించిన ఏముంది. వాళ్ళే అడిగినట్లుగా మనం చెప్పాం. అది దానికి నాకేమీ ఎటువంటి సంబంధం లేదు. ఎటువంటి సంబంధం లేకుండా అన్యాయంగా ఇరికించారు. ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఏం లేదు, అసలు ఎక్కడా లేదండి. ఎటువంటి రాజకీయ లబ్ధి కోసం ఎటువంటి చేస్తున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం అయితే అతన్ని తరలిస్తున్నటువంటి దృశ్యాలు ఆర్టీవీతో కూడా మాట్లాడారు. అంతా కూడా రాజకీయంగా కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. నాకు ఏ తప్పు తెలియదని కూడా అనంతబాబు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అతన్ని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తరలిస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం. ఆయన కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం జిల్లా మేజిస్ట్రేట్ అక్కడికైతే కోర్టుకైతే హాజరుపరిచేందుకు సర్పవరం పోలీసులు అయితే కాన్వాయ్లో తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు ప్రధానంగా తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అతన్నైతే అదుపులో తీసుకున్నారు. నిన్నటి వరకు కూడా అతను అజ్ఞాతంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే తనని ప్రస్తుతం అనంతబాబుని అయితే కాకినాడ
ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం అలాగే జిల్లా మేజిస్ట్రేట్కి తరలించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే సర్పారం పోలీసులు ప్రధానంగా తెలిసిందే నిన్న రాజమండ్రిలో అదుపులో తీసుకున్నారు. రాజమండ్రి నుంచి కాకినాడ సర్పారం పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి రాత్రంతా కూడా అక్కడ ఉన్న నేపథ్యంలోనే అక్కడి నుంచి ఈ రోజు ఉదయం ఆయన వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేశారు. సుమారుగా 6 గంటల పాటు కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. తనకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎటువంటి సమస్యలు ఉన్నాయని కూడా పూర్తిగా తెలుసుకున్నారు. తన వైద్య పరీక్షలు బ్లడ్ టెస్టులతో పాటు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని కూడా అన్ని కూడా చెక్ చేసిన తర్వాత అతన్ని ఇప్పుడు సర్పారం పోలీసులు అయితే ఇప్పుడు తరలిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా పడుతుంది. మనం కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అతను తరలిస్తుండగా కూడా ఇది రాజకీయ పరంగా కూడా నన్ను అరెస్ట్ చేశారు, ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా అతనైతే చెప్పడం జరిగింది. నాకు ఏ పాపం తెలియదు ఈ విషయంలో అంటూ కూడా అనంతబాబు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరి చూడాలి ఎటువంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు ఈ రోజు అంటే ఆ 7 సంవత్సరాల లోపల శిక్ష పడితే ప్రస్తుతం ఈ సెక్షన్ ప్రకారంగా చూసుకుంటే ఆ సెక్షన్ 61(2) అలాగే సెక్షన్ 61(2)తో పాటు 232(1) అలాగే 351(2)తో పాటు 127(2) అలాగే RW 355 అలాగే BSN యాక్ట్ కింద అయితే మొత్తం ఇన్ని సెక్షన్ల కింద అయితే కేసు అయితే నమోదైనటువంటి పరిస్థితి. ఈ కేసులో అతను మాత్రం 7 సంవత్సరాల లోపు శిక్ష పడైతే మాత్రం అతన్ని బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. లేదంటే 7 సంవత్సరాలు దాటితే మాత్రం తప్పకుండా రిమాండ్కి అయితే తరలించే పరిస్థితి ఉంది. ముఖ్యంగా మరో పక్కన ఇలా సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ₹1,00,000 ఇచ్చి బెదిరింపులు చేయడం కాకుండా తను ప్రధానంగా అని కూడా ఈ యొక్క సాక్షులు ఎవరైతే ఉన్నారో బెదిరించారనే ఆరోపణలపైన ఈ కేసు అయితే నమోదైన నేపథ్యంలో ప్రస్తుతం ఏం జరుగుతుంది, అనంతబాబుని ఇప్పటికే ఆ బెయిల్పై ఉన్నారు. నవంబర్ వరకు కూడా అనంతబాబుకు సంబంధించినటువంటి బెయిల్ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ముందుగానే సాక్షులను బెదిరిస్తూ ఈ విధంగా చేసిన నేపథ్యంలో అలాగే తను మరి ఎటువంటి శిక్ష పడుతుంది, రిమాండ్కి వెళ్తారా లేదంటే బెయిల్ వస్తుందని కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అయితే ఆ మేజిస్ట్రేట్ ఇప్పుడు ఏదైతే జిల్లా మేజిస్ట్రేట్ కోర్టుకి అయితే తరలించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా నితో ప్రకాష్ RTV కాకినాడ నుంచి.